భద్రాచలంలో శ్రీరామచంద్రుని ఉత్తరద్వార దర్శనంతో భక్తకోటి పులకరించింది. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు సీతారాముల దర్శనంతో ఆనంద పరవశులయ్యారు. మొదట ఉత్తర ద్వారం ద్వారా శాస్త్రోక్తంగా స్వామి దర్శనం కల్పించారు భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థాన అర్చకులు. ఆ తర్వాత భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో భద్రాచలం కిటకిటలాడుతోంది. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద. దక్షిణ భారతదేశ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ శ్రీ రామచంద్ర ప్రభువు మోక్షారాముడిగా పిలువబడతాడు. కాబట్టి ముక్కోటి నాడు భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. సాక్షాత్తు సీతారామచంద్రులు నడయాడిన నేల భద్రాచలం కావటంతో ముక్కోటికి భక్తజనం ప్రాధాన్యతనిస్తారు. రామనామ స్మరణలతో భద్రగిరి మార్మోగుతోంది. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, ఉత్సవమూర్తులు హనుమత్ వాహనంపై కొలువు తీరారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాలు, జయ జయ ధ్వానాల నడుమ స్వామివారిని పల్లకిలో కొలువు తీర్చి వేదిక వద్దకు తీసుకువచ్చారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఉత్తమ ద్వారం తెరవటంతో రామనామ స్మరణతో భక్తకోటి పులకరించింది. జై శ్రీరామ్ నినాదాలతో మిథిలా స్టేడియం మార్మోగింది. నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద.